ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించినటువంటి నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన జరిగినటువంటి నేపథ్యంలో దాని మీద కూడా పలు విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఈరోజు అమరావతిలో బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్కి సంబంధించినటువంటి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. గతంలో 2019లో ఒకసారి భూమి పూజ జరిగినప్పటికీ దాని నిర్మాణ పనులు అయితే ముందుకు సాగలేదు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడడం, కూటమి ప్రభుత్వ పాలనలోనే ఇప్పుడు మళ్ళీ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి అయితే పనులు జరుగుతూ ఉన్నాయి. దీని మీద రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు కొంతమంది. దీన్ని ఎలా చూడాలి మేడం? ఇంకా ఈ విషయం మీద కూడా విమర్శలు చేస్తే గనక వాళ్ళంత అజ్ఞానులు, వాళ్ళంత జ్ఞానశూన్యులు ఇంకెవరో ఉండరు. మనం ఒకప్పుడు, నా చిన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంటే విజయవాడ ఏరియాలో ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలి, పెద్ద జబ్బు చేసింది అంటే చిన్న చిన్న జబ్బులకి విజయవాడలో ఉండేది. ఇంకొంచెం పెద్ద జబ్బు అంటే గుంటూరు జనరల్ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు. విజయవాడ జనరల్ హాస్పిటల్ అప్పట్లో ఎందుకో అంత అంటే మెడికల్ కాలేజీ లేదు. ఏది విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి అనుబంధంగా మెడికల్ కాలేజీ లేదు. గుంటూరు హాస్పిటల్కి అయితే కనుక అనుబంధంగా మెడికల్ కాలేజీ ఉండేది, ఉన్నదప్పుడు. అయితే అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఇంకా పెద్ద జబ్బులు ఏమన్నా వస్తే కనుక రాయవేలూరు వెళ్ళేవాళ్ళు. అంటే విజయవాడలో కూడా ఆధునిక వైజ్ఞానిక పరమైన అవకాశాలు లేవు అని అర్థం. హాస్పిటల్స్ లేవు అని. మరి కృష్ణా జిల్లా ఎంత పెద్దది అంటే దాదాపు జగ్గేపేట దగ్గర నుంచి మొదలెట్టి ఏలూరు దాకా కృష్ణా జిల్లా, అటు సైడు బందర్ వరకు. మరి ఏం కావాలన్నా గుంటూరే వెళ్ళాల్సిన పరిస్థితి అని అంటే ఆ రోజు ఎంతటి కష్టమైన పరిస్థితితో ఆలోచించుకోండి. ఇవాళ అదే పరిస్థితిలో ఈవేళ క్యాన్సర్ గురించి ఉచితంగా వైద్యం చేయించుకోవాలి అంటే ఆంధ్రా నుంచి హైదరాబాద్ వస్తున్నారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాన్సర్ బ్లాకు అంత సమర్థవంతంగా పనిచేయలేదు. క్యాన్సరు అనేది ఒక ప్రత్యేకమైన జబ్బు కాబట్టి దానికి ప్రత్యేకమైన డాక్టర్లు, ప్రత్యేకమైన సెటప్ వేరే ఉంటుంది. సర్జరీస్కి కావచ్చు, లేకపోతే కీమోథెరపీలకు కావచ్చు, రేడియేషన్లకు కావచ్చు, అది వేరు ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి విజయవాడలో ఈ రోజు కూడా. కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేని వాళ్ళు, ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళు హైదరాబాద్ వచ్చి తక్కువ ఖర్చుతోటి బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో వైద్యం పొందుతున్నారు. మరి అందుకోసమే ఏం చేశారు అంటే స్టేట్ డివైడ్ అవ్వగానే అమరావతిలో ల్యాండ్ కేటాయించి శంకుస్థాపన కూడా చేశారు. నిజానికి హాస్పిటల్స్ అనేవి చాలా మొదటగా చేయాల్సిన పనులు. హాస్పిటల్స్, విద్యాలయాలు ముందు నిర్మాణం కావాలి లెక్క అయితే. అయితే రీజన్స్ ఏమో తెలియదు కానీ 2019లోనే అక్కడ శంకుస్థాపన జరిగింది. జరిగిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత అసలు ఆ ప్రభుత్వానికి ఈ విద్యాలయాలు కానీ లేకపోతే వైద్యశాలలు కానీ ఇట్లాంటి వాటితో మాకు సంబంధం లేదు, మాకు కావాల్సింది మాఫియాలే కావాలి. మైనింగ్ మాఫియా, లేక శాండ్ మాఫియా, ఇక అన్నిటినీ మించిన లిక్కర్ మాఫియా ఉంటే చాలు అనుకున్నారు వాళ్ళు. అందుకని దాని మీద అసలు అమరావతినే వాళ్ళు పట్టించుకున్నప్పుడు ఇంకా అమరావతిలో మొదలెట్టిన హాస్పిటల్ నుంచి శంకుస్థాపన వాళ్ళు ఎందుకు తీసుకుంటారు చెప్పండి. ఏది ఏమైనప్పటికీ ఆ హాస్పిటల్ పైన కూడా అంత కక్ష కట్టడము అనేది చాలా దురదృష్టకరం. అయితే ఇప్పుడు మరి ఇప్పటికీ ఆంధ్రా నుంచి హైదరాబాద్ వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు కాబట్టి, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చి చేయించుకుంటున్నారు కాబట్టి అక్కడ ఇంకిప్పుడు ఏమైనా సరే హాస్పిటల్ ఒక 2 సంవత్సరాల్లో ఆ హాస్పిటల్ని కంప్లీట్ చెయ్యాలి.
అనే ఒక ఉద్దేశంలో హాస్పిటల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఇండో క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ బాలకృష్ణ గారు, ఆయన హిందూపూర్ ఎమ్మెల్యే కూడా, ఆయన వాళ్ళ తల్లిగారి పేరు మీద వాళ్ళ తల్లిగారి కోరిక ఏంటి అంటే తక్కువ ఖర్చుతోటి క్యాన్సర్ వైద్యం చేయించండి, ఎందుకంటే నాకు ఇన్ని డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను అమెరికా దాకా వెళ్ళి వైద్యం చేయించుకుని రాగలిగాను, మరి ఇక్కడ వాళ్ళకు వస్తే ఏంటి వాళ్ళ పరిస్థితి అని చెప్పి ఆవిడ చెప్పటంతో ఆ హాస్పిటల్ స్టార్ట్ అయింది. గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు. ఆ గవర్నమెంట్ ల్యాండ్లో హాస్పిటల్ ఒకప్పుడు చాలా చిన్నగా ఉన్న హాస్పిటల్ ఇవాళ చాలా పెద్ద హాస్పిటల్ అయింది. అది ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా కూడా రూపుదిద్దుకుంది హైదరాబాద్ది. ఇప్పుడు ఇంకా దాన్ని ఆ పక్కనున్న క్వార్టర్స్ని వాటిని అన్నిటిని తీసేసి, అంటే హాస్పిటల్ క్వార్టర్స్, నర్స్ క్వార్టర్స్ అవన్నీ కూడా తీసేసి దాని ప్లేస్లో కూడా ఇంకా హాస్పిటల్ ఇంకా డెవలప్ చేయాలి అని చెప్పి, మరి ఇప్పుడు ఇక్కడ చూస్తేనేమో ల్యాండ్ లేదు, అందుకోసం అని చెప్పి ల్యాండ్ ముఖ్యం కదా అసలు మామూలుగా కావాలి అంటే. ల్యాండ్ లేక పాపం క్వార్టర్స్ కూడా ఖాళీ చేయించేసేసి అక్కడ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ ఒకటి కొత్తది కట్టబోతున్నారు. అంటే యాతవాత చెప్పుకొచ్చేది ఏంటి అంటే, ఇవాళ ఒకప్పుడు క్యాన్సరు అంటే ఎవరో డబ్బులు ఉన్న వాళ్ళకి వచ్చేది, అది ఒక రాచపుండు అని మాట్లాడుకునేవాళ్ళు. ఇవాళ డబ్బులు ఉన్న వాళ్ళు లేదు, డబ్బులు లేని వాళ్ళు లేరు, చిన్నపిల్లలు లేరు, అసలు దాని వయసు లేదు, ఏ లింగభేదం లేదు, ఏమీ లేకుండా క్యాన్సర్ విపరీతంగా వస్తుంది. చిన్న పిల్లలకి ఎప్పుడన్నా క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళకి క్యాన్సర్ వస్తే వచ్చిందిలే అనుకుంటాం, కానీ చిన్న పిల్లలు పాపం వాళ్ళకి లోకం తెలియదు. ఆ పిల్లలకి మొన్న ఇక్కడ స్పర్శ అని ఇంకొకటి ఉంది. అదేంటి అంటే క్యాన్సర్ రోగులు కానీ లేదా ఇంకే రోగులైనా సరే ఇంకా రోజుల్లో చచ్చిపోతారు అనుకున్నప్పుడు ఒక హాస్పైస్ లాంటిది అనమాట. ఆఖరి దశలో వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు వాలంటీర్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, వాళ్ళకి ఇంట్లో వాళ్ళు చేయలేని సేవలు వాళ్ళు స్వచ్ఛందంగా సేవలు చేస్తూ ఉంటారు. ఆ హాస్పైస్ లో చిన్నపిల్లల వార్డు కూడా ఉంది. వాళ్ళు మాకు కుక్కతో ఆడుకోవాలని ఉంది పిల్లలు. అయితే అప్పుడు ఏమాత్రం ఇబ్బంది పెట్టని, ఫెరోషియస్గా లేని మంచి ఫ్రెండ్లీ డాగ్ని తీసుకెళ్ళి ఇవ్వటం జరిగిందనమాట. అక్కడ వాళ్ళు ఒక 2 గంటలు ఆడుకొని ఆ కుక్కతోటి వాళ్ళ కోరిక, ఈ పాటికి వాళ్ళు చనిపోయి ఉంటారు ఖచ్చితంగా. ఇది జరిగి కూడా 4 రోజులైంది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ఇంత చిన్న పిల్లలకి వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. ఇప్పుడు పెద్దవాళ్ళకి తెలుసు మేము చచ్చిపోబోతున్నామని, పిల్లలకి తెలియదు కదా, అసలు చావంటే ఏంటోనే తెలియదు. మరి ఇంత రాక్షసిలాగా ఈ మహమ్మారిలాగా క్యాన్సర్ వచ్చేస్తున్నప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ అంటే ఎక్కువ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అవసరమైన పరిస్థితిలో ఇవాళ ఉన్నాం. ఇప్పుడు చాలామందికి ఉన్న విమర్శ ఏంటి అని కానీ మనం చూసుకుంటే కనుక 22 ఎకరాలు హాస్పిటల్ కోసం కేటాయించారు. 21 ఎకరాలు. ఈ 21 ఎకరాలు బాలకృష్ణ పెత్తనంలో నడిచే ఆ హాస్పిటల్, వాళ్ళ అమ్మ పేరు మీద నడిచే హాస్పిటల్, ఆ హాస్పిటల్కి ఎందుకు ఇవ్వాలి అనేది. కానీ అక్కడ చాలా మినిమల్ ప్రైసెస్ తోటి విరాళాలతోనే నడుస్తుంది ఆ హాస్పిటల్. ఇప్పుడు పేషెంట్లే ఇవ్వాలి అంటే గనక ఈ హాస్పిటల్కి ఎందుకు రావాలి? ఇంకో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. పేదవాళ్ళ కోసం కడుతున్న హాస్పిటల్ అది. ఇక్కడ హైదరాబాద్లోది అదే, అక్కడ కూడా అదే. పైగా ఇప్పుడు క్యాన్సర్ వచ్చిన తర్వాత పేషెంట్కి సర్జరీ చేసేసి, లేదు కీమో ఇచ్చేసేసి, రేడియేషన్ ఇచ్చేసేసి పంపించేయడంతో క్యాన్సర్తో పని అయిపోదు. క్యాన్సర్ అంటే ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లాగా ఉండాలి అది. అలాగే స్క్రీనింగ్ టెస్టులు, సొసైటీలో స్క్రీనింగ్ టెస్టులు చేయటం కోసం, దానికోసం కొన్ని వెహికల్స్ కావాలి, కొంత ఎక్విప్మెంట్ కావాలి. అలాగే క్యాన్సరు వచ్చిన తర్వాత కొంతమందికి ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఇప్పుడు హాస్పైస్ అన్నాం, అందరూ హాస్పైస్కి వెళ్ళలేరు కదా, అలాంటి హాస్పైస్ కూడా కడతారు దాంట్లో. అంటే చికిత్స అనంతరం కూడా అవసరమైతే సేవలు అందించడానికి అక్కడ అవకాశం ఉంది. మరి ఇంత చెయ్యాలి అంటే
దాన్ని ఒక క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా తీర్చిదిద్దాలి అంటే ల్యాండ్ కావాలా అక్కర్లేదా? ఇప్పుడు డాక్టర్సు దానిలో పనిచేయడం అంటేనే అసలు అంత ఎందుకు మేడం, ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో రోగులకేమో బెడ్స్ ఉంటాయి, పాపం వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా రోడ్డు దగ్గర అంతా ఎదురు చూస్తూ ఉంటారు. అవును, అంటే అక్కడ పడుకోవడం, ఆ పేవ్మెంట్ల మీద పడుకుంటారు. ఫుడ్ కూడా వాళ్ళకి ఫుడ్ కొనుక్కునే డబ్బులు కూడా ఉండవు. నిజంగా ఫుడ్ కొనుక్కునే డబ్బులే ఉంటే గనక వాళ్ళు లైన్లో నుంచి ఎందుకు ఫుడ్ తీసుకుంటారు? వాళ్ళ దగ్గర 5 రూపాయలు, అక్కడ అన్నపూర్ణ క్యాంటీన్ కూడా ఉంది, 5 రూపాయలకి భోజనం పెట్టే క్యాంటీన్ కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్ళరు. అంటే ఆ 5 రూపాయలు కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆ కార్లు వాళ్ళు ఆటోల్లోనూ చిన్న చిన్న వ్యానుల్లోనూ తీసుకొచ్చి ఫుడ్ ఇస్తారు, ఫ్రీగా ఇస్తారు కొంతమంది సంతోషం కొద్దీ సేవ చేయటం కోసమని. అట్లాంటి దగ్గర మీరు ఈవినింగ్ 5 o'clock అప్పుడు కనుక వెళ్ళి చూశారు అంటే అసలు నిజంగా ఎంత ఫుడ్ కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారా అనిపిస్తారు ఎవరికైనా. ఎవరైనా బాగా డబ్బులు ఉన్న వాళ్ళ అబ్బాయి కనుక అమ్మాయి ఆ రోడ్లో వెళ్తున్నారు అనుకోండి, ఆ టైంలో ఎందుకు వీళ్ళు 5 star హోటల్కి వెళ్ళకుండా రోడ్డు మీద ఎందుకు తింటున్నారు అని బ్రెటన్ రాని అడిగినట్టు అడుగుతారు. అలాంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ. మరి ఇట్లాంటివన్నీ ఇప్పుడు వాళ్ళకి చౌల్ట్రీస్ కట్టించాలి అన్నా, అంటే ఈ పేషెంట్స్ యొక్క అసిస్టెంట్స్కి కట్టించాలి అన్నా ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే బాగా పల్లెటూరు నుంచి వస్తారు, 15 రోజులు 40 రోజులు హాస్పిటల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా ఉండిపోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? బయట రూములు తీసుకుని ఉండే డబ్బులు ఉంటే అన్ని డబ్బులు ఉన్నోళ్ళే అయితే అసలు ఈ హాస్పిటల్కే రారు కదా. అందుకని ఇవన్నీ ఆలోచించి ఒక సువిశాలమైన ప్రాంగణాన్ని నిర్మించాలి అని చెప్పి అనుకుంటున్నారు. అది ఎవరి కోసం? పేషెంట్స్ కోసం. అది పేరు తారకం గారి పేరు పెట్టారన్నమాటే కానీ తారకం గారి చుట్టాలే వస్తారు అక్కడికి? రారు కదా, వాళ్ళ ఊరు వాళ్ళే రారు కదా. రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అసలు ఆర్థిక లావాదేవీల కోసం కట్టిస్తున్నటువంటి హాస్పిటల్ అయితే కాదు కదా అది. కాదు, అసలు అది డొనేషన్లతో నడిచేది, క్యాన్సర్ పేషెంట్స్ కి సేవ చేసేందుకు నిర్మిస్తున్న ఇక్కడ మనం ఒక విషయం గొప్పగా చెప్పుకోవాలి అంటే ఏంటంటే అమెరికాలోను లండన్లోను అలాగే వేరే కంట్రీస్లో అంటే అరబ్ కంట్రీస్లోను వెళ్ళి సెటిల్ అయిన డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విపరీతంగా విరాళాలు ఇస్తున్నారు. మీకు చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది. కొంతమంది తిరుపతి దేవస్థానానికి యావదాస్తులు రాసిస్తారు. అట్లా ఈ ఇన్స్టిట్యూట్కి యావదాస్తులు రాసిస్తున్న వాళ్ళు ఉన్నారు అమెరికాలో ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పిల్లలు బాగా సెటిల్ అయిపోతారు, వాళ్ళ ఆస్తికి ఏమి సార్థకత అనిపించదు, వాళ్ళు కూడా చాలా పెద్దవాళ్ళు అయిపోతారు. ఒకప్పుడు తులసి గారు అని చెప్పి ఆ అమెరికాలో ఉన్న డాక్టర్ గారు గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకున్న ఆవిడ గుంటూరు ఆవిడేనమాట. ఆవిడ ఈ హాస్పిటల్కి ఎంతో ఫండ్ రైజింగ్ చేసి ఇచ్చారు. ఫండ్ రైజింగ్ ఆవిడ చేస్తూ ఆమె కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఇచ్చారు. అలాగే బాలకృష్ణ గారు కూడా అమెరికాకి, లండన్కి, దుబాయ్ కంట్రీస్కి వీటికి వెళ్ళి డిన్నర్లకు అటెండ్ అవుతూ ఉంటారు. ఆ డిన్నర్కి బాలకృష్ణ గారితో కలిసి డిన్నర్కి అటెండ్ కావాలి అంటే $ఇన్ని కట్టాలి అంటారు. ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఇస్తున్నారు. ఇప్పుడు ఇదివరకు వేరే వాళ్ళు ఉండేవారు డైరెక్టర్లు, కోడెల శివప్రసాద్ గారు, అలాగే ఆర్పి సింగ్ అని ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, వాళ్ళు ఉండేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు బాలకృష్ణ గారు వచ్చిన తర్వాత ఆయన ఇంకా వాళ్ళ అమ్మ పేరు అయ్యేసరికి ఆయనకి ఇంకా ఒక ఎమోషనల్ బాండేజ్ వచ్చేసేసింది అక్కడ. వచ్చేసేసి ఆయన అసలు అన్ని పనులు వదిలేసి దీనికోసమే బతుకుతున్నారా అన్నంత లెవెల్లో ఆ హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం చేస్తున్నారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ హాస్పిటల్కి వస్తారు ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి. అసలు ఏం జరుగుతుందో చూడడం కోసం అని చెప్పి మరి అంత ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చేస్తున్నప్పుడు ఎవరమైనా ఇది ప్రజల కోసం చేసేది అన్నప్పుడు అక్కడ ఇంకా రంధ్రాన్వేషణ చేసి తృప్తి పడాల్సిన అవసరం లేదు. అంటే ఈ రోజు కూడా అక్కడ ఒక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, క్యాన్సర్ హాస్పిటల్ రాకపోతే ఆంధ్రా నుంచి పేద రైతులు రైళ్లలోనూ బస్సుల్లోనూ పడి హైదరాబాద్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలా? ఇదేనా వీళ్ళు ఆలోచించేది? ఈ మాత్రం జ్ఞానం లేకే కదా ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టుకోకుండా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టి ఒట్టి చేతులతోటి మొన్న స్టేట్ డివైడ్ అయినప్పుడు నోరు మూసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈ హైదరాబాద్ అభివృద్ధిలో ఆంధ్ర వాళ్ళ పాత్ర లేకుండా లేదు కదా. మరి అంత పాత్ర ఉండి కూడా రాజధాని మొత్తాన్ని వదిలేసేసి కొత్త రాజధాని కట్టుకోవాలి అని చెప్పి రిక్తహస్తాలతో వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ముందు చూపు లేకపోబట్టే వచ్చింది. మరి ఇప్పుడు కూడా ముందు చూపు లేకపోతే ఒక హాస్పిటల్ అనే కాదు, చాలా చాలా ఇన్స్టిట్యూషన్స్ కూడా వచ్చినాయి అమరావతిలో. అవన్నీ బాగా డెవలప్ కావాలి. డెవలప్ అయితే విద్య కోసమో వైద్యం కోసమో వేరే ప్రాంతాలకు వెళ్ళే అవసరం లేకోకుండా అక్కడ వాళ్ళకి విద్య కోసం కావచ్చు, వైద్యం కోసం కావచ్చు, ఉపాధి కూడా పనికొస్తుంది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అపోలో హాస్పిటల్ ఉంది. అపోలో హాస్పిటల్ పెట్టినప్పుడు అసలు ఇక్కడ వర్కర్స్ ఎవరు వస్తారు అనుకున్నారంట. కానీ ఆ డౌన్లో ఉన్న విలేజెస్ ఒక 10-15 విలేజెస్ నుంచి అపోలో హాస్పిటల్కి స్వీపర్లు వాళ్ళు అంటే 4th క్లాస్ ఎంప్లాయీస్ అంతా ఆ ఊర్ల నుంచి వచ్చారు. ఇవాళ ప్రతి వాళ్ళు ఎవరిని గదిలిచ్చినా మేము అపోలో హాస్పిటల్లో పనిచేస్తామని చెప్తూ ఉంటారు. అంటే మీకు మనం ఏం చూస్తాము, ఒక పేషెంట్ని ఒక డాక్టర్నే చూస్తే సరిపోదు. హాస్పిటల్ అంటే ఎంత యంత్రాంగం ఉంటుంది, ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు ఆ హాస్పిటల్ రన్ అవ్వటానికి. బాత్రూమ్లు కడిగే వాళ్ళ దగ్గర నుంచి, ఊడ్చే వాళ్ళ దగ్గర నుంచి, తుడిచే వాళ్ళ దగ్గర నుంచి, మందులు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి, సిస్టర్, ఎన్ని రకాల ఉద్యోగాలు ఉంటాయి. ఒక రకంగా ఇది ఉపాధికి కూడా పనికొస్తుంది ఆ ఏరియాలో. మరి ఇవన్నీ మర్చిపోయి వాదన కోసం వాదన చేసే మనుషుల్ని ఎవ్వరూ మార్చలేరు. అసలు వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ.